మకర రాశి వారికి ఈ వారం ఉద్యోగపరంగా వ్యాపారపరంగా చక్కగా ఉంది. అయితే కుటుంబ పరంగా మటుకి అంత అనుకూలంగా లేదు. ద్వితీయంలో రాహు, అష్టమ కేతువు. ద్వితీయంలో రాహు అంత బలంగా లేదు, అష్టమంలో కేతు కూడా అంత బలంగా లేదు. సడన్ లాస్, సడన్ గెయిన్స్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. ప్రయాణాలు కూడా చేయవలసిన పరిస్థితి గోచరిస్తోంది. కుటుంబంలోని కాస్త కలహాలు ఉండే అవకాశం ఉంది. బంధుమిత్రులతో కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు, ఏదైనా సరే కలహాల విషయంలో జాగ్రత్త వహించాలి. సాధ్యమైనంతవరకు ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పరచుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారపరంగా కూడా మంచి అభివృద్ధి సాధించగలుగుతారు. అయితే కొన్ని అవకాశాలు చేదాకా వచ్చి చేజారపడం కూడా జరుగుతుంటుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు అంత అనుకూలంగా లేదు. క్రయ విక్రయాల్లో నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్న వారికి అంత అనుకూలంగా లేదు. కాస్త ఏదైనా సరే అన్నీ చూసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ₹1కి ₹2 వెచ్చించాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. అదేవిధంగా భూమి అమ్మకాలు కొనుగోలు విషయంలో కాస్త ఆలస్యం జరుగుతుంది. ఏదైనా సరే మన మంచికి అనుకుని కాస్త జాప్యం జరిగినా అది భవిష్యత్తులో బాగుంటుంది అనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళండి. అదేవిధంగా చతుర్థ లాభాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు. కాబట్టి భూ సంబంధించిన విషయాలు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా మళ్ళీ వీరికి బాగానే ఉంటుంది. కొంతకాలం ఆగి దాన్ని సేల్ చేయడం కావచ్చు, లేదా కొనడం కానీ ప్రయత్నం చేయండి. ఈ వారం మటుకి ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా ప్రశాంతంగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పై చదువులకు ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. హౌసింగ్ లోన్, స్టూడెంట్ లోన్, అలాగే పర్సనల్ లోన్ మంజూరయ్యే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా వైద్య వృత్తులు ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంది. అయితే భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఆరోగ్యం పట్ల కూడా కాస్త జాగ్రత్త వహించాలి. కుటుంబంలో కాస్త కలహాలు ఉండే అవకాశం గోచరిస్తోంది. మనసు స్థిమితం లేకుండా పరిపరి విధాలుగా ఆలోచనలు ఉంటాయి. ఏది నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. ముందుకు వెళ్తే ఎలా ఉంటుంది, అడుగు వేస్తే వెనక్కి వేస్తే ఎలా ఉంటుంది అని మధ్యస్థంగా ఆలోచిస్తుంటారు. ఏదైనా సరే 10 మంది ఆలోచనలు తీసుకోండి, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోండి. ఫైనల్గా మీరు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దానికి కట్టుబడి ఉండండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్వామివారిని ఆరాధించడం, కుదిరితే అఘోర పాశుపత హోమం కూడా చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.